ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం తప్పు కాదు. ఇదిగో నిన్ను ఈ కారణంగా అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి నోటీస్ ఇవ్వాలి. అలా కాకుండా బలవంతంగా ఎత్తుకొచ్చేసి చివరికి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌లేస్తే తప్పించి ఆహ్, పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా చెప్పకుండా ఈలోపు పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి కొడితే గనక సీసీ కెమెరాలో దొరికిపోయి రేపు పొద్దున మళ్ళీ శిక్షలు పడతాయేమో అని జాగ్రత్తగా రహస్య ప్రదేశాల్లో తీసుకెళ్ళి హింసిస్తున్నటువంటి ఘటనలు మొన్న తెలంగాణ జర్నలిస్ట్ విషయంలో జరిగింది. ఇప్పుడు తాజాగా తంబిరెడ్డి అనేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి జిల్లాలో ఒక డివిజన్ అధ్యక్షుడట సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట. వీళ్ళకి స్పందించాడట. ఏది ఆ కిరా కార్పీకి లేకపోతే గనక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాని మీద స్పందించాడట. దాని మీద తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త కంప్లైంట్ ఇచ్చాడట. ఇతను తిడుతున్నాడు అని చెప్పేసి దాని కారణంగా తీసుకొచ్చి చితక్కొట్టారు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులు హెబియస్ కార్పస్ పిటిషన్ అతను వైఎస్ఆర్సీపీ కాబట్టి వైఎస్ఆర్సీపీ లాయర్లు వేయిస్తే అప్పుడు లాలాపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాడని హైకోర్టుకి పోలీసులు చెప్పారు. 48 గంటల పాటు హింసించారు. చివరికి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ సమక్షంలో పెడితే మ్యాజిస్ట్రేట్ 41 నోటీస్ ఇచ్చి పంపించేయండి అంటూ రిమాండ్కి కూడా తిరస్కరించారు. ఈ అంశం మీదనే ఇప్పుడు హైకోర్టు సీరియస్ అయింది. తిరుపతిలో కలకలం రేపిన వైఎస్ఆర్సీపీ నేత తంబిరెడ్డి అక్రమ అరెస్ట్ విషయంలో పోలీసులు తీరు మీద హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్బంధం జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం తప్పుపట్టింది. సోషల్ మీడియా యాక్టివిస్టులని సెలవులకు ముందు అరెస్ట్ చేయడం పోలీసులు పరిపాటిగా మారిందని వ్యాఖ్యానిస్తూ విధానాన్ని హైడ్ అండ్ సీక్ ఆర్ట్తో పోల్చింది. ఇది ఒక్క కేసుకు పరిమితం కావకుండా అనేక కేసుల్లో జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ తేదీని దాచిపెట్టి నిన్న అరెస్ట్ చేశామంటారంటూ తంబిరెడ్డి అరెస్ట్ను ప్రశ్నించింది. ఇది వ్యక్తిగత హక్కుల్ని దెబ్బతీస్తుందని పేర్కొంది. పోలీసులు ఇలాగే చేస్తుంటే ఇల్లీగల్ కేసు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించింది. అక్రమ నిర్బంధంపై హెబియస్ కార్పస్ వేసినప్పుడు మాత్రమే కేసులు పెట్టి అరెస్టులు చూపిస్తున్నారని తెలిపింది. గత 35 సంవత్సరాలుగా ఇలాంటివి చూస్తూనే ఉన్నామని పేర్కొంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తప్పనిసరిగా పాటించాల్సిందని పోలీసులను ఆదేశించింది. 2 ఏళ్ల క్రితం కేసుకు సంబంధించి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు 60 ఏళ్ల వృద్ధుడు తంబిరెడ్డి నిర్బంధంపై దాఖలైన పిటిషన్ విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ్ శర్మ ధర్మాసనం ఆయన అరెస్టు పైన పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.